ఓహో ఎంతన్ బేబీ. సింపుల్‌గా షార్ట్‌కట్‌లో నీక్ 2.2 అనేద్దాం. ఈ తెలుగు డబ్బుడు తమిళ్ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగొచ్చింది. ఫుల్ ఆఫ్ క్లీషేస్, ఫుల్ ఆఫ్ బోరింగ్ లవ్ అండ్ బ్రేకప్ స్టోరీస్. రొటీన్ రాడ్ కొట్టుడు ఈ బేబీ మూవీ. దీనికి టైటిల్‌గా మొన్నొచ్చిన 'నీక్‌కి 2.2 యాడ్ చేసి 'నీక్ 2.2' అని పెట్టేస్తే సెట్టు. అదే లైను, అవే సీన్స్, అవే. నాకైతే చాలా బోరింగ్‌గా అనిపించింది మూవీ. లవ్ స్టోరీ కాదిది. బోరింగ్ స్టోరీ. ఒక యాక్టర్‌తో సినిమా తీయాలని డైరెక్టర్ ఆ హీరో దగ్గరికి నేరేషన్ కోసం వెళ్తే, లవ్ స్టోరీ చెప్పమంటాడు హీరో. లేవు అని తెలిసి తన లవ్ స్టోరీని నేరేట్ చేస్తాడు. ఓహో! అంత ఫాస్ట్‌గా ఉందని వచ్చేసావా అని ఆశ్చర్యపోయి వింటాడు హీరో. ఇక చెప్తాడు మన ప్రేమికుడు ఎంతలా అంటే, వద్దులే పోరా అనేంతలా. కొన్ని లవ్ స్టోరీస్, ఆ రిలేషన్‌షిప్‌లో ఉన్న స్టోరీస్ చూస్తే మంచి ఫీల్ గుడ్ వైబ్స్ ఒస్తాయి. కానీ కొన్నుంటాయి, దండంరా బాబు మీకు మీ లవ్ స్టోరీకి ఒక పెద్ద దండమని అనాలనిపిస్తది ఆ క్యారెక్టర్స్‌కి. క్యారెక్టర్స్‌కి తెలుసా? తెలుసు క్యారెక్టర్స్‌కి. తెలీదా? తెలీదు. కానీ కొన్నుంటాయి. తెలుసు గానీ తెలీదు. తెలీదు కానీ తెలుసు అన్నట్టు. అవి జూసినప్పుడు నా దోలకి, మీ దిక్కుమాలిన దోలకి చేసిన లవ్‌కి సరిపోయిందనిపిస్తది. యంగ్ ఏజ్ అండ్ అడల్ట్ స్టేజ్‌లో ఉన్న క్యారెక్టర్స్. ఫిఫ్త్ క్లాస్‌లోని చైల్డిష్ పిల్లల్లా బిహేవ్ చేస్తే ఎలా ఉంటది? ఆ లవ్ స్టోరీ ఏంటో, ఆ గొడవలేంటో, అక్కడ డైలాగ్స్ ఏంటో, క్రింజ్ లవ్ స్టోరీ. ఫ్రెండ్ గాడి లవ్ ప్రపోజల్ సీన్ హీరోనే ఐడియా ఇచ్చాడు. ఆ సీనే బొక్కలా ఉంటదనుకుంటే, అది తెలియగానే హీరోయిన్ వావ్ అనిద్దంట. ఇక 4 సార్లు చాటు గుంట ఫ్లాట్. லுக்கு 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 கட்டு பண்ண ஒரு சாங் தலைவா எனாங்கே எனாங்கே ஒன்னும் போடிங்க ఆ నెక్స్ట్ స్కూలు పిల్లల గొడవల రేంజ్‌లో అనేవి కొన్నొస్తాయి. వెళ్ళు మ్యాన్ వెళ్ళు అంటే, ఆఫ్టర్ సమ్ మంత్స్ వెళ్లి కలుస్తాడు. Hi Sagar, what a sudden surprise. మళ్ళీ చాట్ గుంట ఫ్లాట్. லுக்கு 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 கட்டு பண்ண ஒரு சாங் தலைவா எனாங்கே ஒன்னும் போடிங்க అబ్బా! ఇప్పటికి క్రింజ్ ఎక్కువైపోతుంది. ఇక ఆచారం ప్రకారం యాజ్ యూజువల్. చివర్లో ఇదొక క్రింజ్ అని ఒక సీన్ ఖతం. ఎలా ఒప్పుకుంటారో ఈ స్క్రిప్ట్స్ నాకర్థం కాదసలు. అదే రొట్టగొట్టుడు లవ్ స్టోరీస్. ఇక బ్రేకప్ అవ్వడానికి బలవంతంగా పెట్టే ఆ పోర్షన్స్ అయితే 2 కళ్ళు సరిపోవు అనే రేంజ్‌లో ఉంటాయి. చూడలేక సచ్చా. విడిపోవాల్సిందే, విడగొట్టాల్సిందే, ఏదో ఒకటి ఎలా పడితే అలా అది అన్నట్టు. పర్ఫార్మెన్సెస్ వైస్ ఆల్ ఆర్ డీసెంట్. బీజీఎం అయితే ఓకే. ఫైనల్లీ ఏం బాలేదు నాకైతే మూవీ. మీ ఇష్టం. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. మూవీ స్ట్రీమింగ్ ఇన్ తెలుగు ఆన్ నెట్‌ఫ్లిక్స్. సినిమా చూసాక మీకెలా ఉందో కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.